హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో వెయిట్ లాస్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటేనే చూడండి, యూస్ఫుల్ అయితేనే చూడండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. చాలామంది ఆఫ్టర్ డెలివరీ ఓవర్ వెయిట్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 18+ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా లావ్ అయిపోతూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అంటేనే చూడండి, లేదు అనుకుంటే ఖచ్చితంగా స్కిప్ అయితే చేసేయండి. మీ టైం అయితే అసలు వేస్ట్ చేసుకోవద్దు. సో చాలామంది యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ పెడుతుంటారు. ఎవరు పెట్టినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ వ్యూస్ కోసమే పెడతారు, ఈవెన్ దో నేనైనా సరే. బట్ మీరేంటంటే ఏది మంచిది అని చెక్ చేసుకొని చేయండి. 3 డేస్లో 2 kgs వెయిట్ లాస్ అని చెప్పేసి పెడుతున్నారు కదా. సో 3 డేస్లో 2 kgs తగ్గితే అందరూ అవే చేస్తారు కదండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి జిమ్లు చేసి వర్కౌట్లు చేసి వెయిట్ లాస్ అంటే న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఇంత కష్టపడతారా చెప్పండి. సో ఎప్పుడు అలాంటి ఫేక్వి నమ్మొద్దు. ఇప్పుడు హనీ, లెమన్ వాటరు, నిమ్మకాయ వేసుకొని తాగితే 3 డేస్ కంప్లీట్గా మనం తాగి ఎలాంటి ఫుడ్ తీసుకోకపోతే 2 kgs తగ్గుతాం. నేను కూడా ఇది 2013లో ఉన్నప్పుడు చేశాను కొంతమందివి చూసి. బట్ ఏంటంటే మీరు మళ్ళీ 4th డే తిన్న వెంటనే ఆ వెయిట్ యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. సో తర్వాత మళ్ళీ మీకు డిమోటివేషన్ అనేది వస్తుంది 100%. సేమ్ నేను కూడా అదే ఫేస్ చేశాను అనమాట ఒకప్పుడు. ఒక 3 డేస్ ఏం తినకుండా హనీ, లెమన్ వాటరు, లెమన్ వేసేసుకొని తాగేసాను అనమాట వాటర్లో. అలా తాగితే 3 డేస్ బాగా 2 kgs వరకు తగ్గాను. తర్వాత 4th డే యాజ్ యూజువల్ బాగా తినేసాను, ఇంకా కామన్ అనమాట. సో ఏంటంటే ఏదైనా క్విక్గా తగ్గుతున్నామంటే మళ్ళీ క్విక్గా గెయిన్ అవుతాం అనే సంగతిని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు మీకు వెంటనే డిమోటివేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ తగ్గాను మళ్ళీ పెరిగానని. ఆబ్వియస్లీ తింటే పెరుగుతాం, అలా అని మన బాడీని మనం 365 డేస్ వాటర్తోనే రన్ చేయలేం కదా. ఎంతో కొంత మనకి ఆహారం కూడా వెళ్ళాలి కదా స్టమక్కి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైనా క్విక్గా తగ్గాలి అని అనుకోవద్దు. టైం టేకెన్ ప్రాసెస్సే మనకి. బట్ ఏది చేసినా కన్సిస్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిమోటివేషన్ అవ్వద్దు. ఏది చేసినా కన్సిస్టెన్సీ చేయండి. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు చెయ్యాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఖచ్చితంగా నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను, నేను ఏం చేసి తగ్గుతున్నాను అనేది మీకు షేర్ చేస్తాను 100%. ఎందుకంటే నేను అంతకుముందు ఆల్రెడీ 11 kgs అబోవ్ దాకా తగ్గున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ చేశాను. నాకు కూడా అంతకుముందు ఇలానే స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, మళ్ళీ చేయలేనని చెప్పేసి ఆగేస్తాను ఫుడ్ని నేను కూడా. సో ఏంటంటే ఫుడ్ కంట్రోల్ అనేది ఉండదు. చాలాసార్లు అనుకోవడము ఆపేయడము ఇదే జరిగిందనమాట. తర్వాత ఇంకా నాకు రియలైజేషన్ వచ్చేసింది, ఇంకా ఎట్లయినా తగ్గాలి అని చెప్పేసి. సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది. నేను ఎవ్వరి వీడియోస్ చూడలేదండి. ఈసారి వీడియోస్ అంటే ఎప్పుడైతే నేను చెయ్యాలి అనుకున్నానో అప్పుడు ఖచ్చితంగా నేను అసలు ఎవ్వరివి చూడలేదు. నా ఓన్గా నాకు నచ్చిన మెథడ్లోనే నేను చేసుకుంటూ వెళ్ళాను. ఇది నేను ఎవ్వరి వీడియోస్ చూడలేదు. మేబీ చూసుంటే నేను సక్సెస్ఫుల్గా అయ్యేదాన్ని కాదేమో వెయిట్ లాస్ అనేది. ఎందుకంటే నేను నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అన్నీ తినేవన్నీ తెచ్చుకున్నాను, వాటితోనే చేశాను. చాలామంది ఇలాంటి వెయిట్ లాస్ వీడియోస్ పెట్టేటప్పుడు కూడా కింద కామెంట్స్ అవి నేను చూస్తూ ఉంటాను. ఇవన్నీ తినాలంటే మా ఆస్తులు అమ్ముకోవాలి, అది ఇది అని చెప్పేసి పెడుతూ ఉంటారనమాట కామెంట్స్. కానీ మనం తినే ఫుడ్ని కొంచెం చేంజ్ చేసేసుకొని తింటున్నాం అంతే. దానికి మన ఆస్తులు అమ్ముకోవడం అంటే అది టూ మచ్ అండి. ఎందుకంటే హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, వాటిని మనం సార్ట్అవుట్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. సో ఏంటంటే నేను 90 డేస్ మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క రోజు కూడా ఎక్సెప్షనల్ లేదండి. 90 డేస్ కూడా ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. మీరు 8 to 9 kgs వరకు తగ్గకపోతే నన్ను అడగండి. సో ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఇక్కడ ఏ రోజు కూడా మీకు ఎక్సెప్షన్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు ఈ 90 డేస్లో షుగర్ అనేది అస్సలు టచ్ చేయకూడదు. షుగర్ అని తినొద్దన్నారు కదా అనేసి బెల్లం తినొచ్చు కదా అనుకోవచ్చు. బెల్లం కూడా ఎక్సెప్షన్ అనేది లేదు. సో షుగరు, బెల్లం 2 మానేసేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా జంక్ ఫుడ్ని, బయట తినే ఫుడ్ అంతా కంట్రోల్ చేయాలండి. తినండి, ఏంటంటే ఇంట్లో చేసుకొని తినాలి.
నేను అవన్నీ మీకు ముందు ముందు ఉన్న వీడియోస్లో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మనం లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చాక మన వెయిట్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రోజు హాట్ వాటర్ని తాగాలి. మినిమం ఒక 2 గ్లాసెస్ దాకైనా ఏదో ఒకటి దాల్చిన చెక్కో, పుదీనానో, జీరానో ఏదో ఒకటి వేసుకొని 2 గ్లాసెస్ అయితే హాట్ వాటర్ని తాగండి. తాగాక మీకు కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి ఏదో ఒక ఎక్సర్సైజులు చేయండి. జిమ్కి వెళ్ళాలి అనుకుంటే జిమ్కి వెళ్ళండి. లేదు అనుకుంటే మనకి యూట్యూబ్లోనే నేనైతే కొన్ని ఫాలో అయ్యాననమాట. రాయ్పూర్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి ఒక అతను చేస్తారు. సో ఆ ఎక్సర్సైజెస్ చేసేదాన్ని. సో మనమేం బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనకి అంతా యూట్యూబ్లోనే ఉంది. సో అది ఎక్సర్సైజెస్ చేసేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి మీరు అరౌండ్ 10-10:30కి ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ని తీసుకోండి. అంటే పెసర దోశలు అలాంటివి తినొచ్చు. లేదు అనుకుంటే ఓట్స్ తినొచ్చు. దోశలు అలాంటివి కూడా తినొచ్చు. బట్ ఏంటంటే 1 or 2 తినేసేయాలి అంతేనమాట. తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే ఖచ్చితంగా మిల్లెట్సే తీసుకోండి. మంత్కి 1 or 2 టైమ్సే మీరు వైట్ రైస్ అనమాట. దీంట్లో అయితే ఎలాంటి ఎక్సెప్షన్ అస్సలు లేదండి. ఖచ్చితంగా మీరు రోజు మిల్లెట్స్ తీసుకోండి. మిల్లెట్స్లో నేనైతే రోజుకో రకం మిల్లెట్స్ తీసుకునేదాన్ని. మీరు రోజు ఒకటే తిన్నా ఏం కాదండి. రోజు కొర్రలు ఒకరోజు, సామెలు ఒకరోజు, ఇప్పుడు ఆండు కొర్రలు, క్వినోా అవైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అవి 2 స్కిప్ చేసేసి మీరు మిగతావి తినేసేయండి సరిపోతుంది. కొర్రలు అవన్నీ. సో ఖచ్చితంగా 2 ఎగ్స్ అయితే తీసుకోవాలి. కర్రీ చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. సో ఈవినింగ్కి మీకు ఇలా తినాలనిపిస్తే కొంచెం పూల్ మక్కానా తీసుకోండి. శనగలు, సలాడ్స్ అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్క 90 డేస్ని కనుక మీరు మీ బాడీని కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఆబ్వియస్లీ నేను అప్పుడు 90 డేస్ చేశాను. ఆ తర్వాత నియర్లీ ఇప్పుడు కంప్లీట్గా నేను మెయింటెనెన్స్ డైట్లోనే ఉన్నాను. అంటే నేను అన్నీ తినేస్తున్నాను. బట్ నా వెయిట్ అనేది అలానే ఉంది. ఎలాంటి అంటే నేను వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు నేను జిమ్ చేయట్లేదు. నార్మల్గా వాకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను వన్స్ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయ్యాక జిమ్ కూడా ఖచ్చితంగా చేస్తాను. సో మీరైతే స్టార్ట్ చేయండి. బట్ ఏంటంటే 2 kgs తగ్గుతాము 3 డేస్లో, 4 డేస్లో 3 kgs తగ్గుతాము అనేవి అయితే ఖచ్చితంగా నమ్మొద్దండి. నమ్మి మళ్ళీ డిమోటివేట్ అవ్వద్దు. నేను వెయిట్ లాస్ చేద్దామని నాకు రియలైజేషన్ రావడానికి 10 years పట్టింది నియర్లీ. అస్సలు కనీసం వాకింగ్ కూడా చేయననమాట. ఒక అడుగు అటు తీసి ఇటు వెయ్యను. సో అలాంటిది ఏంటంటే ఒక్కసారిగా ప్రీ డయాబెటిక్కి వెళ్ళేటప్పటికి నాకే భయం వచ్చేసిందనమాట. ఇంకా మళ్ళీ డయాబెటిక్కి వెళ్ళిపోతే ఇంకా చాలా కష్టమైపోతుంది. మన బాడీని మనం ఇప్పుడే కంట్రోల్లో పెట్టుకోవడం అనేది మంచిది అని చెప్పేసి నాకు అప్పుడు రియలైజేషన్ వచ్చింది. సో అప్పుడు ఆ రియలైజేషన్ వచ్చి స్టార్ట్ చేసిందేనమాట. సో ఇదండి వీడియో. మీరు కనుక నాతో పాటు స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా నేను ఆ వీడియోస్, రెసిపీస్ అన్నీ షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటేనే చూడండి ఇంతవరకు. ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్. సో ఇంకా ఎలాంటి వీడియోస్ వెయిట్ లాస్కి సంబంధించినవి చేయాలి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.